ఒక అంగుళము అంగుళము ఒక అంగుళం బీడీని మనం జయించలేకపోయాడంటే ఒక వ్యక్తి. అలాగే ఒక ఆమె, ఒక స్త్రీ చిన్న పొగాకు పొగాకు వేసుకునే అలవాటు ఉందంట ఆమెకి. ఆమె రోజు దాన్ని తీసుకొచ్చి గూట్లో పెట్టుకునేదంట. ఏమని మాట్లాడేదంటే ఆ పొగాకుతో, పొగాక నువ్వెంత, నీ విలువెంత, నన్నెందుకు ఇంత బాధిస్తున్నావు, నీకు నేను లొంగిపోతున్నా, నీకు నేను బానిసైపోతున్నా అంటూ మాట్లాడేదంట. ఇలాగ ఉన్నప్పుడు ఒకరోజు యేసన్న ఆ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా రక్షణ పొందావు కదా, మరి మారు మనసు పొందావా, మరి బాప్టిసం తీసుకున్నావా అని అడిగాడంట. అడిగితే ఆమె ఏమని తెలుసా, అయ్యా నన్ను ఒక బలహీనత పట్టి పీడిస్తుంది, దాన్ని నేను జయించలేకపోతున్నాను అని చెప్పి అనిందంట. ఏంటమ్మా అదంటే పొగాకు చుట్ట. చూడండి, పొగాకు చుట్టని పండించింది ఎవరు, పొగాకును పండించింది ఎవరు, దానికి నీరు పోసింది ఎవరు, దాన్ని వృద్ధి చేసింది ఎవరు, మనిషే కదా. మరి బీడిని తయారు చేసింది ఎవరు, మనిషే కదా. మరి ఈ రెండింటిని జయించలేకపోయారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, నేను, ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట, నీ దక్షిణ హస్తమే దావీదు రాజు కోరాహు కుమారులు రచించిన దైవధ్యానం. అది ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసినది దైవధ్యానం అంటది. ఆ మాటలు మనం చదువుకోవాలి, బలమైన మాటలు అవి. ఏ వ్యక్తి అయితే ఆహారాన్ని అన్నం తినకుండా ఉండలేకపోతున్నాను, కరెక్ట్, నిజమే, అన్నం తినకుండా ఉండలేము, అది కావాలి మనిషికి. బలం ఇచ్చేది ఏంటంటే ఆహారమే, శరీరాహారం. అన్నం భోజనం అయితే మన హృదయానికి కావాల్సిన ఆహారం ఏంటి, వాక్యం. నువ్వు తిని 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 యేసన్న అనేవాడు ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని లారీలు తిని ఉంటారు మీరు పుట్టినప్పటి నుంచి ఎన్ని లారీలు తిని ఉంటారు మీరు. ఉందా అది కడుపులో, ఆ బలం ఉందా అనేవాడు. ఉండదు మనకది. కానీ వాక్యం కానీ నువ్వు హృదయంలో వృద్ధి చేసుకుంటే నువ్వు చనిపోయేంత వరకు నీ హృదయంలోనే ఉంటుంది అది. హల్లెలూయా. దీన్ని ఎవరు తీసేయలేరు. ఒక బీడీని, ఒక చుట్టని మనము జయించలేకపోతున్నాం. వాటి అధికారం ఎంత, అది మనిషి సృష్టించాడు, దాన్ని జయించలేకపోతున్నాడు, దానికి బానిసైపోతున్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలి, విధేయులం అవ్వాలి. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము ఎంత బలమైనది, ఆయన బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయాన్ని కలుగజేసెను. విజయాన్ని కలుగజేసిందంట. మనలో ఉన్న బలహీనతలు మనల్ని భయపెడతా ఉంటాయి. నువ్వు జయించలేవు, నువ్వు నిద్ర మేలుకోలేవు, నువ్వు ప్రార్థనలో ఉండలేవు, ఒకరోజు భోజనం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు ఈరోజు చేతిలో ₹1 లేదు, నువ్వు బ్రతకలేవు అంటూ మనకు భయానికి గురి చేస్తూ ఉంటాడు. ఎవరు, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. వాక్యం తీసుకోవాలా, వాక్యం తీసుకొని ఏం మాట్లాడాలా, ఆలోచన ఎప్పుడైతే మన మనసులోకి వచ్చినప్పుడు మనం ఈ వాక్యం తీసుకోవాలా. ఏమని, ఆయన దక్షిణ హస్తం నన్ను బలపరచును, ఆయన బాహువే నన్ను విజయాన్ని ఇస్తుంది నాకు. ఒకవేళ నేను బలహీనుని కావచ్చేమో, కానీ ఇప్పుడైతే నేను వాక్యంలో ఉన్నాను కాబట్టి నేను బలహీనుని కాను అని ఎప్పుడైతే అంటావో మనలో నుంచి ఆ బలహీనత బయటికి వెళ్ళిపోతుంది. అవును, దేవుని బిడ్డలకి బలహీనత ఉండకూడదు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా బలహీనులుగా ఉండకూడదు. మనం వాక్యం ఉంది మనకు ఆధారం. లోకంలో ఉన్న వాళ్ళం కాదు మనం. వాళ్ళు డబ్బు ఉంటేనే బ్రతుకుతారు, వాళ్ళకి ఐశ్వర్యం ఉంటేనే బతుకుతారు, వాళ్ళకి మంచి లాభాలు ఉంటేనే, ఆర్థికంగా వాళ్ళకి స్తోమత ఉంటేనే బతుకుతారు, లేకపోతే చనిపోతారు వాళ్ళు.
నేను బతకలేను ఇంకా, అప్పులు వేసేసాను, ఇంకా నా వల్ల కాదు, నేను చనిపోతా ఇంకా అంటారు. కానీ మనకైతే ఎవరున్నారు? ఆయన బాహుబలమే మనకు అండగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనల గ్రంథంలో నుంచి కోరాహు కుమారుడు రచించిన ఈ దైవ ధ్యానంలో 44 అధ్యాయంలో మనం చదువుకుంటే 3వ వచనంలో ఆయన ముఖ కాంతి అంట వాళ్ళకి విజయాన్ని ఇచ్చిందంట. ఈరోజు మనకు కూడా ఆయన ముఖకాంతిలో ఉండే ముఖకాంతిలో ఉండే ఆ ప్రకాశవంతమైన ఆ వెలుగు కిరణాలు మనకు విజయాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. చేతులెత్తండి. హల్లెలూయా. చేతులెత్తండి, చేతులెత్తాలి. ఆయన బాహుబలమే మనకు అండ, ఆయన ముఖకాంతియే మనకు విజయాన్ని ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా.